ఒక వ్యక్తి షాప్ లో బిజీగా పని చేసుకుంటున్నాడు. ఫోన్ రింగ్ అయింది, చూసుకోలేదు. ఒక 10-15 మినిట్స్ తర్వాత కాల్ దీనిలో ఫోన్ చూడగానే మిస్డ్ కాల్ ఉంది. తిరిగి కాల్ చేయడం మొదలు పెట్టాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు, 15 సార్లు అయినా సరే గంట అయినా వాళ్ళ ఫోన్ బిజీ వస్తుంది. వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇతను చేసే కాల్ కి రెస్పాండ్ అవటం లేదు. డల్గా కూర్చున్నాడు. తన స్నేహితుడు వచ్చాడు. ఏం జరిగిందని అడిగితే, తను నాకు ఒక రెగ్యులర్ కస్టమరు, చాలా మంచి కస్టమరు, నేను వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళ కాల్ రాగానే నేను మా అమ్మ చేసినా కట్ చేసి వాళ్ళ కాల్ నేను రిసీవ్ చేస్తానురా, నా వైఫ్ చేసినా సరే కట్ చేసి రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళంత మంచి కస్టమర్ కాబట్టి. నేను 20 సార్లు చేశాను, వాళ్ళ కాల్ చూడలేదని. అయినా సరే నా కాల్కి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. నాకు చాలా బాధ అనిపించింది అన్నాడట. అప్పుడు తన స్నేహితుడు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట, ఒరే, నీ దగ్గర ఉన్న ఐటమ్ క్వాలిటీ నచ్చింది కాబట్టి వాళ్ళు నీ దగ్గరికి వస్తున్నారు. నీ ఆ దగ్గర ఉన్న క్వాలిటీ ఐటమ్ బట్టి నీ రెస్పెక్ట్, కానీ నీ గురించి వాళ్ళేమీ కొనట్లేదు, నీకేమీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. నువ్వు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఒక కస్టమర్స్ లా చూడు, మనిషికి తీసుకోకు. అది బిజినెస్, ఇది లైఫ్. నీ లైఫ్ లో నీకు ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కాల్ కట్ చేయకు. ఎందుకంటే అవసరం వాళ్ళది కాబట్టి తప్పకుండా రెండోసారి చేస్తారు అని వాళ్ళకి ధీమా ఉన్నట్లే నీకు ఉండాలి. అంతేగాని కస్టమర్ వచ్చారని సలాం కొట్టక్కర్లేదు. నువ్వు నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేయి. పర్ఫెక్ట్ గా ధైర్యంగా మాట్లాడడం నేర్చుకో. ఎవ్వరికి సలాం కొట్టొద్దు. కష్టం నీది, అవసరం వాళ్ళది అన్నాడట.